ఇంకా ఉమెన్ హెల్త్ గురించి వస్తే ముఖ్యంగా మనకు కనబడేది ఈ రక్తహీనత ఎక్కువ కనబడుతుంది. సో ట్యాబ్లెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు సిరంజిలతోనే ఎక్కించడం అయిపోయింది. హార్మోనల్ థెరపీ దాకా వస్తుంది. కొన్నిసార్లు గర్భాశయం తీసేదాకా పోతుంది. అంటే పీరియడ్స్లో ఎక్కువ రక్తం పోతుంది. సో దాంతోనే చేయాలని చెప్పి ఇంత సివియారిటీ ఎందుకు పెరుగుతుంది మేడం? యాక్చువల్గా ఐరన్ అనేది ఎందుకు అంటే 10 మందిని టెస్ట్ చేస్తే అందులో 7-8 మందికి ఐరన్ లోపం ఉంటుంది. సో ఇట్స్ న్యూట్రిషనల్ అండి. ఇప్పుడు లేడీస్కి అన్ఫార్చునేట్లీ ప్రతి నెల ఒక 60 ml బ్లడ్ పోగొట్టుకుంటున్నారు. బట్ ఆ 60 ml తయారవ్వడానికి సరిపడా రా మెటీరియల్ వాళ్ళ బాడీలోకి వెళ్ళట్లేదు. ఐరన్ ఇస్ వెరీ లిమిటెడ్ ఇన్ వెజిటేరియన్ ఫుడ్. మోస్ట్ ఇండియన్ లేడీస్ నాకు తెలిసి ఆర్ వెజిటేరియన్స్ ఆర్ నాన్ వెజ్ తిన్నా కూడా దే రెస్ట్రిక్టెడ్ టు చికెన్. చికెన్ తప్ప వేరే మీట్, రెడ్ మీట్ తిన్నారు. సో రక్తం కావాలి అంటే రక్తం తినాలి. అండ్ రక్తం ఉండేది రెడ్ మీట్లో. చికెన్లో రక్తం ఎక్కువ ఉండదు. ఇట్స్ వైట్ మీట్, ఫిష్, చికెన్, ప్రాన్. సో ఐదర్ దే ఆర్ వెజిటేరియన్స్ ఆర్ దే ఓన్లీ ఈట్ ఎగ్ అండ్ చికెన్ అండ్ దే డోంట్ ఈట్ రెడ్ మీట్. ఒక వయసు వచ్చాక 40 దాటాక ఆల్రెడీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. డాక్టర్లో పక్కన వెజిటేరియన్ ఆప్ట్ చేసుకోండి, మాంసం అది తినొద్దు అంటున్నారు. సో ఇట్స్ అ విషియస్ సర్కిల్. అండ్ ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ మన ఇండియన్స్కి ఏంటి అంటే వెజిటబుల్స్ చాలాసేపు కుక్ చేస్తాం. ఒక కర్రీ అంటే మినిమం 20-30 minutes కుక్ అవుతుంది అది. సో ఏ వెజిటబుల్ అన్నా 7-8 నిమిషాల కన్నా ఎక్కువసేపు వండితే దాంట్లో ఉన్న మినరల్స్ అండ్ విటమిన్స్ చనిపోతాయి. సో మనం ఎంత పాలకూర వండుకున్నా, ఎంత బీట్రూట్ కూర వండుకున్నా దాన్ని అంతసేపు ఉడికిచ్చేసరికి దాంట్లో బెనిఫిట్ పోతుంది. సో పారాబాయిల్డ్ 7 to 8 minutes మ్యాక్స్ కుక్ చేస్తే the material, the vitamins and minerals will still be there. So nutritional deficiency and vegetarianism. సో డాక్టర్ గారు, మీకు గత 20 సంవత్సరాలుగా మీరు ఆల్మోస్ట్ వేలాది మంది పేషెంట్లను చూశారు. సో ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే వీళ్ళు కొని తెచ్చిపెట్టుకునే సమస్యలు ఏంటి సాధారణంగా? అంటే వారికి వారు స్వతహాగా తెచ్చుకునే సమస్యలు ఏంటి? హౌ టు ప్రివెంట్ దేమ్? దాని గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తారు. స్వతహాగా తెచ్చుకునే సమస్యలు అంటే స్ట్రెస్, అవసరం లేని దాని గురించి స్ట్రెస్ పడతారు. కొన్ని సిట్యువేషన్స్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఇప్పుడు ట్రాఫిక్లో మా పిల్లలు ఇంటికి సేఫ్గా వస్తారా? హస్బెండ్ సేఫ్గా 2-wheeler డ్రైవ్ చేసుకుని ఇంటికి వస్తాడా? వీళ్ళు ఫ్యూచర్లో బాగా చదువుతారా? సో ఇలాంటివి అంటే అవి మన చేతుల్లో లేవు. ట్రాఫిక్ మన చేతుల్లో లేదు. ఆర్ పిల్లలు 2 years తర్వాత 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందో లేదో మన చేతుల్లో లేదు. సో వాటి గురించి ఇప్పుడు ఎందుకు స్ట్రెస్ తీసుకోవాలి? అంటే హస్బెండ్స్ చెప్తారండి, ఊరికే స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు కంగారు పడుతూ ఉంటుంది, అసలు కారణమే లేకుండా స్ట్రెస్ అవుతుంది అని చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్స్ గురించి ఇలా చెప్తూ ఉంటారు. అండ్ 2, వాళ్ళ పైన వాళ్ళు మెడికలీ డబ్బులు ఖర్చు పెట్టారండి. సో ఇప్పుడు మీకు 40 ఏళ్ళు వచ్చినాయి కదా, ఒక మ్యామోగ్రామ్ చేద్దాము, ప్యాప్స్మియర్ చేద్దాము, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఆర్ ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తాము, కొన్ని విటమిన్స్ ఇస్తాము అంటే కొనుక్కోరు, టెస్ట్లు చేయించుకోరు. వాళ్ళపైన వాళ్ళు మనీ స్పెండ్ చేసుకోరు వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. బట్ అదే చీరలకి, బ్లౌజ్లకి, డిజైనర్ బ్లౌజ్లకి విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. అంటే ఆలోచించరు. అండ్ అక్కడ హస్బెండ్ పర్మిషన్ అవసరం లేదు షాపింగ్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి. బట్ ఒక టెస్ట్ చేయించుకోండి అంటే ఈసారి మా హస్బెండ్ని అడిగి అప్పుడు వచ్చి చేయించుకుంటాను అంటారు. సో ప్రయారిటీస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.